హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబా లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాము. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే, ఒకరోజు బాబాని విచారణ చేయడానికి ధూలియా కోర్టు నుంచి కోర్టు రిసీవర్ వచ్చాడు. ఒక దొంగని పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ దొంగ వద్ద దొరికిన వస్తువుల గురించి వివరించగా, అతడు తాను ఆ వస్తువులు దొంగలించలేదని, షిరిడీ సాయిబాబా తనకిచ్చారని చెప్పాడు. బాబా ప్రబోధం వల్ల దొంగలో మార్పు వచ్చింది కానీ న్యాయస్థానం ఆ మాటలు నమ్మలేదు. నిజానిజాలు తెలుసుకోవడానికి సాయిబాబా ధూలియా కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సామాన్లు జారీ చేశారు. అయితే బాబా అప్పటికే ప్రఖ్యాతి చెందడం వల్ల ఆయన భక్తులు కొందరు కోర్టులో అర్జీ పిటిషన్ దాఖలు చేశారు. బాబా వంటి సద్గురువును కోర్టుకు రప్పిస్తే భక్తులకు ధర్మం మీద విశ్వాసం పోతుందని, కనుక కోర్టు వారే బాబా వద్దకు వెళ్ళి విచారణ సాగించాలని ప్రార్థించిన భక్తుల విజ్ఞప్తిని మన్నించి ధూలియా కోర్టు ప్రతినిధి బాబాని విచారించడానికి షిరిడీ వచ్చాడు. ఓకే, ఇది సిచ్యువేషన్ అన్నమాట. బాబాకి ఆ టైంలో సుమారుగా ఒక 20 ఏళ్ళ వయసు ఉందన్నమాట. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికే బాబాకి కొంచెం పేరు ప్రఖ్యాతులు, అంటే కొంచెం భక్తులు ఫామ్ అయ్యారు. అంటే ఆయన్ని భగవంతుడు అనే దృష్టితో చూడడం సాగించారు. ఫ్రెండ్స్, నేను మెయిన్ ఇప్పుడు ఏదైతే బాబా వర్డ్స్ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇంకేదైనా వివరణ ఇవ్వాలనుకుంటే ఎండింగ్లో ఇస్తాను. ఓకేనా? ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా మనకి ఏం చెప్పారు? ధూలియా కోర్టు నుంచి బాబాను విచారణ చేయడానికి కోర్టు రిసీవర్ వచ్చారనమాట. ఓకే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కోర్టు రిసీవర్కి బాబాకి మధ్యలో సంభాషణ అనమాట. చాలా శ్రద్ధగా వినండి. నేను బాబా సహాయంతో అంతే శ్రద్ధగా వివరించడానికి ప్రయత్నిస్తాను. కోర్టు రిసీవర్ అడుగుతున్నాడు అనమాట బాబాని, అయ్యా మీ పేరేమిటి? బాబా దానికి సమాధానంగా ఏం చెప్పారంటే, వీళ్ళంతా నన్ను సాయిబాబా అని పిలుస్తుంటారు. కోర్టు రిసీవర్ గారు ఉండి, వీళ్ళు ఎలా పిలుస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, నీ అసలు పేరేమిటి? మళ్ళీ ప్రశ్నించాడు రిసీవర్. సాయిబాబా అని జవాబిచ్చారు బాబా. కోర్టు రిసీవర్కి కాస్తంత చిరాకేసింది. అయినా తమాయించుకొని, ఆహా సరే, మీ తండ్రి పేరేంటి అని ప్రశ్నించారు. దానికి కూడా బాబా సాయిబాబా అని నిర్లిప్తంగా జవాబిచ్చారు. అంటే మీ పేరే మీ తండ్రి పేరా? మీ ఇద్దరి పేర్లు ఒకటేనా? మరి తల్లి పేరేమిటి? విసుగ్గా ప్రశ్నించాడు రిసీవర్. అది సాయిబాబాయే, తాపీగా చెప్పారు బాబా. రిసీవర్కి ఒళ్ళు మండిపోయి, ఏమిటండి ఏమడిగినా సాయిబాబా అంటారు, అవి తప్ప మీకు వేరే పేర్లు లేవా అని ప్రశ్నించాడు కోపంగా. అప్పుడు బాబా ఉండి, భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా చివరికి భగవంతుడనే అంటాం. తల్లి అయినా తండ్రి అయినా తనైనా భగవంతుడిలో నుంచే వచ్చాం. అన్ని పేర్లు అన్ని రూపాలు ఒక్కటే, ఏం చేస్తాం? ఎవరైనా తెగమక పడితే అది వారి కర్మ అన్నారు బాబా. కోర్టు రిసీవర్కి చాలా కోపం వచ్చింది. అయితే బాబా భక్తులు సర్ది చెప్పి అతన్ని శాంతింపచేశారు. బాబా మామూలు మనిషి కాడని, సర్వజ్ఞుడని, అలాంటి వారి మాటలు అంతుపట్టని విధంగా ఉంటాయని రిసీవరే సర్దుకుపోవాలని కోరుకున్నారు. రిసీవర్ శాంతించి, సరే
మీ గురువు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి బాబా, ఈ జన్మ గురువా, జన్మ జన్మల గురువా అని ఎదురు ప్రశ్నించాడు. అంతలో భక్తుడు ఒకడు కల్పించుకొని, అయ్యా రిసీవర్ గారు, కోపం తెచ్చుకోకండి, సాయిబాబా గారి గురువు వెంకూస అని బాబాగారు ఒకసారి ఎవరితోనో చెప్తుంటే విన్నా, ఆ పేరు ఖాయం చేసుకోండి అని చెప్పారు. ఇంకా రిసీవర్ ముఖం మార్చుకొని, కనీసం వీరి కులం మతం ఏమిటో అదైనా చెప్తారా, మేమే ఊహించి రాసుకోవాలా అని అడిగాడు. దానికి బాబా, అల్లా మాలిక్, అల్లాది ఏ కులమో అదే మా కులం, అల్లాది ఏ మతమో అదే మా మతం అని సమాధానం ఇచ్చారు. అయ్యా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇంతకీ తమ వయసు ఎంత అని అడిగాడు రిసీవర్ వెటకారంగా. దానికి బాబా సమాధానంగా లక్షల సంవత్సరాలు అని చెప్పారనమాట. ఇంక రిసీవర్కి మతిపోయినట్లయింది. బాబా వైపు దిగ్భ్రాంతిగా చూస్తూ, సరిగ్గా చెప్పండి, మీ అసలు వయసు ఎంత అని రెట్టించారు. బాబా ఏం తడుముకోకుండా, సరిగ్గానే చెప్పాను, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని చెప్పేసి అన్నారు. అంటే మీరు పుట్టి లక్షల సంవత్సరాలు అయిందా గట్టిగా అడిగారు రిసీవర్. పుడితే కదా అవునా కాదో చెప్పడానికి అని లేచి వెళ్ళిపోయారు బాబా. వెళ్తూ వెళ్తూ అలవోకగా తల తిప్పి కోర్టు రిసీవర్ వైపు అదోలా చూశారు. ఆ చూపు చాలు, కరుణాపూరితమైన ఆ అనుగ్రహం చాలు. కోర్టు రిసీవరు తనకు తెలియకుండానే నేల మీద పడి బాబాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అతడి మస్తిష్కంలో ఉన్న గజిబిజి తికమక యావత్తు మాయమైపోయి అద్భుతమైన అనూహ్యమైన దివ్యానుభవం చోటు చేసుకుంది. బాబాలో భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం, బాబాయే భగవంతుడు అన్న విశ్వాసం ఆ క్షణంలో అతనికి ఏర్పడింది. రిసీవరు మోకాళ్ళ మీద లేచి కూర్చుంటూ, నిజమే బాబా, నువ్వు నిజంగా పుడితే కదా తల్లిదండ్రులు అనేవాళ్ళు నీకుండేది, నువ్వు తల్లి గర్భం నుంచి జన్మిస్తే కదా నీ వయస్సు ఎంతో తెలిసేది, తల్లి తండ్రి చావు పుట్టకలు అవసరం లేని ఆ అల్లావి, ఆ దైవానివి నువ్వేనని ఇప్పుడే నాకు అర్థమైంది. నీ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది అనుకున్నాడు ఆనంద పారవస్యంతో. అంటే షిరిడీలో అడుగుపెట్టే నాటికే బాబా వయసు ఎంతో, వారి తల్లిదండ్రులు ఎవరో, వారి కులమతాలు ఏమిటో, వారి జన్మస్థానం ఏదో ఎవరికీ తెలియదు. వారి జీవితకాలంలో ఎప్పుడూ ఎవరికీ ఆ వివరాలు తెలియనివ్వలేదు. దేహపర సంబంధమైన, లౌకిక సంబంధమైన, కులం మతం తల్లి తండ్రి అనే బాంధవ్యాలకి రాగద్వేషాలకి అతీతమైన మహాపురుషుడిగానే సాయిబాబా షిరిడీలో అడుగుపెట్టారు. భౌతిక దేహాన్ని త్యజించేంత వరకు అలానే జీవించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా వర్డ్. అయితే నేను క్విక్గా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అదర్ టాపిక్స్ గురించి మాట్లాడితే చాలా వస్తాయి, అవన్నీ ఇంకా ప్రస్తావించడం ఇష్టం లేక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఒకసారి ఇప్పుడు జరిగిన సంభాషణల్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ నేను ఒక విషయం చెప్పాలన్నమాట. ఇప్పుడు దాకా బాబా వర్డ్స్ నడుస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటి కొత్తగా ఈ బాబా వర్డ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే బాబా అధ్యాయాలు చేసేటప్పుడు మనం ఒక స్టేజ్లో మనం సద్గురువే రక్షకుడు ఆ టైంలో మేబీ బాబా వర్డ్స్ అనేవి స్టార్ట్ చేసాం అనమాట. అలాగే ఇప్పుడు మనం 11వ అధ్యాయం దాకా వెళ్ళాం. అయితే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చామన్నమాట. బాబా వర్డ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కవర్ చేసి మళ్ళీ అధ్యాయాల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి రిటర్న్ బ్యాక్ వచ్చాం. అది మొదటి కారణం. ఇప్పుడు మనం బాబా వర్డ్స్ 26లో ఉన్నాం కదా. ఓకే, ఒక విషయం క్లారిటీ అయిపోయింది. రెండోది, ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోలో ముందు వెనక్కి ఎందుకు అవుతుంది, ఎందుకు అవుతుందంటే ఇక్కడ చూడండి,
బాబాకి సుమారప్పుడు 20 ఏళ్ల వయసుంది. ఆ టైంలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. అప్పటికే బాబా అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడింది? నేను వీలైనంత తక్కువ టైంలో వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం కాన్సంట్రేషన్‌గా, శ్రద్ధగా వినండి. షిరిడి సాయిబాబా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా ఆయన చిన్నతనంలోనే ఒక గురువు దగ్గర 12 సంవత్సరాలు శిష్యరికం చేశారని బాబా సచ్చరిత్రలోనే ఒక అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే నేను ఈ బుక్ ఆల్రెడీ 3 టైమ్స్ చదివేశాను. 4థ్ టైమ్ ఈ సిరీస్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఓకే. సో, ఆయన గురువు దగ్గర 12 సంవత్సరాలు శిష్యరికం చేసినప్పుడు ఆయన గురువుగారు 2 వరాలు ఇచ్చారనమాట. అంటే 2 పైసలు 2 నాణేలు దక్షిణగా ఇచ్చారు అంటారు. అవి ఏంటి అంటే శ్రద్ధ, సబూరి. సబూరి అంటే సహనం. శ్రద్ధని మీరు భక్తి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? అవి 2 ఆయనకు వరాలుగా ఇచ్చి, నేను సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు స్పందిస్తాను అని చెప్పేసి ఆయన గురువుగారు దైవంలో ఐక్యమైపోయారు. మరి బాబా కూడా మనలాంటి మనిషే కదా! కానీ ఆ క్షణం ఏమైందంటే, ఆ గురువు యొక్క వరప్రసాదం వల్ల ఇక బాబా సాధారణ జీవితం నుండి భగవంతునిలో ఐక్యమైపోయే స్టేజ్‌కెళ్ళిపోయారనమాట. అంటే లివింగ్ లెజెండ్ లాగా. లివింగ్ గాడ్ అనమాట. శరీరంతో మనలాగే ఉంటాడు. కానీ ఆయనలో మాత్రం భగవంతుడు కొలువై ఉంటాడు. ఒక్క క్షణం ఆలోచించండి. ఆత్మకి, పరమాత్మకి డిఫరెన్స్ ఏంటి? 2 అక్షరాలే. పరమాత్మ అంటే దేవుడు. ఆత్మ అంటే మన శరీరంలో జీవించుండేది. యాజ్ ఫర్ డివోషన్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, బాబా శరీర రూపంలో ఉన్నారు గానీ, ఆయన ఆత్మ అనేది పరమాత్మని రీచ్ అయిపోయింది. అంటే పరమాత్మ స్టేజ్‌కెళ్ళిపోయింది. హి ఈజ్ ఈక్వలెంట్ టు గాడ్. బట్ కానీ ఆయన అందరితో ఎలా ఉంటాడంటే సాదాగా ఉంటూ, నేను మనిషినే, ఆ భగవంతుడే నా యజమాని, ఈ టైప్‌లో వెళ్తూ ఉంటారనమాట కాన్వర్జేషన్స్ అన్నీ. ఆయన చుట్టూ ఎప్పుడూ క్రౌడ్ ఫార్మ్ అవ్వాలని ఆయన ఏ రోజు అనుకోలేదు. సో, ఈ హిస్టరీ అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఇప్పుడు ఈ కోర్ట్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బాబాని డీటెయిల్స్ అడుగుతున్నారు. అసల బాబా గురించి తెలుసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? ఒక దొంగొచ్చాడు. ఆ దొంగని బంగారం పట్టుకున్నారు అతని దగ్గర. ఈ బంగారం నీకెక్కడిది అంటే, నాకు సాయిబాబా ఇచ్చాడు అని. సాయిబాబా ఇవ్వడమేంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే దొంగ నిజం ఒప్పేసుకున్నాడు. కొంచెం ఏదో జరిగుంటది. ఇందులో హేమాది పంత్ గారు దాని గురించి అంత క్లారిటీ ఏమి ఇవ్వలేదు. మామూలుగా మూవీస్‌లో అయితే ఏదో చూపిచ్చారు గానీ, ఇక్కడేమి అంత క్లారిటీ ఇవ్వలేదు. బాబా ప్రబోధం వల్ల దొంగలో మార్పొచ్చి ఆయనదే దొంగతనం అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు ఇసలు షిరిడి సాయిబాబా ఎవరు? అని పర్సనల్‌గా తెలుసుకోవాలనుకున్నారనమాట. ఎందుకంటే ఒక దొంగొచ్చేసి దొంగతనం చేసేసి అది బాబా మీద చెప్పేస్తున్నాడు. అంటే అసలు ఈ బాబా ఎవరు? ఆ దొంగకంత నమ్మకమేంటి ఆయన మీద? సరే మళ్ళీ ఆయన చెప్పగానే మళ్ళీ తప్పు నాదే అని ఒప్పేసుకున్నాడేంటి? అని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నారు. సరే. తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం జరిగింది? కోర్ట్ రిసీవర్ అడుగుతున్నాడు. యాక్చువల్ బాబాని కోర్ట్‌కి తీసుకెళ్దాం అనుకున్నారు. కోర్ట్‌కి రమ్మని పిలిచారు. కానీ భక్తుల అర్జీ మేరకు అయ్యా! ఈయన కొంచెం భగవంతుని స్వరూపం. ఇక్కడ నేను కొంచెం మళ్ళీ మ్యాటర్ చెప్పాలి. భగవంతుని స్వరూపమని ఈ ఇన్సిడెంట్‌కి ముందు జనాల్లో ఎలా రియలైజేషన్ వచ్చింది? బాబా మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం గదా! 1854 సంవత్సరం అంటే సుమారు 170 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలో ప్రవేశించడం అనేది జరిగింది. ఆయన ఒక వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే వస్తది. నెక్స్ట్ బాబా వర్డ్స్‌లోనే వస్తది. అక్కడ బాబాని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారనమాట.
పరిశీలించినప్పుడు బాబాలో ఏదో ఒక దివ్య శక్తి ఉంది అని వాళ్ళకి అర్థమైపోయింది అప్పుడే. ఎందుకంటే ఆయన తపస్సు చేసుకొని భగవంతుడిని ఆయనలో ఇంకా ఎవోక్ చేసుకొని వచ్చారనమాట. తెలిసిపోయింది. సమ్ ఆయనేమో ఏమడిగినా ఏం చెప్పట్లేదు. అల్లా నా యజమాని అంటున్నాడు. అంటే భగవంతుడే నా యజమాని అంటున్నాడు. అల్లా మాలిక్ అంటున్నాడు. భగవంతుడికి నమస్కారం అంటున్నాడు. ఏం చెప్పట్లేదు. ఆయన చూస్తే మాత్రం అంత చిన్న బాలుడైనా దివ్య తేజస్సుతో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే ఊర్లో జాతరలు జరుగుతుంటాయి గదా! ఆ జాతరలో ఒకళ్ళకి అక్కడ ఖండోబా దేవాలయం ఉంది గదా! ఆ ఖండోబా దేవుడు ఒకరి ఒంట్లోకొచ్చినట్టు జరిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. అసలు ఈ సాయిబాబా ఎవరు? ఆ పిల్లోడు ఎవరు అని అడిగితే ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ తవ్వండి అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ తవ్వితే బాబాకి సంబంధించిన కొంచెం అక్కడ గుర్తులు తెలుస్తాయి. వాళ్ళ గురువుగారికి ధ్యానం చేసుకుని అక్కడ దీపాలు వెలుగుతుండడం, జపమాల ఉండడం ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. బాబా ఉండి అది బంద్ చేసేయండి. అది నా గురుస్థానం అని చెప్తారు. రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత కొంతకాలం బాబా ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోతారనమాట. తర్వాత మళ్ళీ షిరిడీ వస్తారు బాబా. సో, అప్పటికే జనాల్లో ఏంటి, బాబా గురించి ఆ ప్రాక్టికల్ ప్రూఫ్ చూసారు గదా! ఎప్పుడైతే ఆ ప్రూఫ్ చూడగానే బాబా మీద చాలామందికి నమ్మకం వచ్చేసిందనమాట. అందువల్లే ఇప్పుడు బాబాని కోర్టుకి రమ్మంటే వాళ్ళు చెప్పారనమాట. బాబాని కోర్టుకి రమ్మంటం కొంతమంది భక్తుల విశ్వాసం మీద మీరు గాయపరిచినట్టుంటుంది. వాళ్ళ విశ్వాసం దెబ్బతీసినట్టుంటుంది. ఆయన గురించి తెలుసుకోండి. ఆయన కొంచెం ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గాడ్ ఆయన. సో, మా అభ్యర్థన ప్రకారం మీరు రండి. అదేం చిన్నగా ఏం జరగలేదు. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. వాళ్ళు భక్తులందరూ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసేదాకా ఎళ్ళిందంటే వాళ్ళు గట్టిగానే బాబాని రమ్మని పిలిచుండుంటారు. వీళ్ళ భక్తులందరూ కలిపి పిటిషన్ ఏస్తే అప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేదు కదా చట్టానికి. సో, వాళ్ళే వచ్చారనమాట. వచ్చి ఇక్కడ సంభాషణలు. ఇక్కడ ఎవర్ గ్రీన్ సిట్యుయేషన్ ఏంటంటే, ఎవరైతే బాబా గురించి తెలుసుకోవాలని వచ్చాడో, ఎవరైతే నేను కోర్ట్ రిసీవర్‌ని అని చెప్పేసి ప్రెస్టేజ్ ఫీల్ అయ్యాడో, ఎవరైతే బాబాని ఎటకారం చేశాడో, చివరికి ఆయనే తలొంచి, "నీకు నమస్కారం తండ్రి. నీలో నాకు భగవంతుడే కనిపిస్తున్నాడు. నా జన్మ చరితార్థమైందని" చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. అది వండర్ అనమాట. అసలా ఈ ప్రశ్నలు చూడండి. అయ్యా మీ పేరేమిటి? వీళ్ళంతా నన్ను సాయిబాబా అని పిలుస్తుంటారు. మాకు కోర్ట్‌లో అక్కడ రాసుకోవాలి కదా! పేరు, తల్లిదండ్రుల పేరు, ఈ బేసిక్ విచారణ ప్రాసెస్ అనమాట. సో, సహకరించండి. కరెక్ట్‌గా చెప్పండి నేను కరెక్ట్‌గా చెప్పడానికి లేదు, తప్పు చెప్పడానికి, ఒప్పులు చెప్పడానికి ఏం లేదు. నా పేరు సాయిబాబా. సాయిబాబానే పిలుస్తారని చెప్పారు. తర్వాత మీ తండ్రి పేరు చెప్పమంటే అది సాయిబాబాయే. తల్లి పేరు చెప్పమంటే సాయిబాబాయే. ఏమడిగినా సాయిబాబా, సాయిబాబా అంటున్నారు. ఇంకా అలాగైతే ఏం చేయాలి అంటే, బాబా చెప్పిందేంటంటే, భగవంతుడిని ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా చివరికి భగవంతుడనే అంటాము. తల్లైనా, తండ్రైనా, తానైనా భగవంతుడిలో నుంచే వచ్చాము. అన్ని పేర్లు, అన్ని రూపాలు ఒకటే. ఏం చేస్తాం? ఎవరైనా తికమక పడితే వారి కర్మ అని చెప్పేశారనమాట. గురువు గురించి అడిగారు. అయితే బాబా చెప్పలేదు, నా గురువు వెంకుస అని. బాబా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఏదో సంభాషణలో మీ గురువు ఎవరంటే వెంకుస అన్నారంట. అదే నోట్ చేసుకోండి అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పారు. ఓకే. కులం, మతం వీటి గురించి ఏమన్నా చెప్తారా? అవి కూడా మేమే ఊహించుకొని రాసుకోమంటే ఇక్కడ చక్కగా చెప్పారు బాబా. అల్లాది ఏ కులమో నాది ఆ కులమే. అల్లాది ఏ మతమో నా మతమో అదే అని చెప్పేసి చెప్పారనమాట. అంటే కుల మతాల గురించి లేదు. అల్లా అంటే భగవంతుడు. భగవంతుడిది ఏ కులమో నాది అదే కులం అన్నారు. భగవంతుడు ఏ మతమో నాది అదే మతం అన్నారు. ఇండైరెక్ట్‌గా ఏంటంటే బాబాలో భగవంతుడు ఉన్నాడు.
ఆయన్ని రిసీవర్ క్వెషన్ చేసినట్టు ఉంది ఇక్కడ సిట్యుయేషను. ఎందుకంటే బాబా తన పేరు ఇది అని ఎవరికీ చెప్పలేదు షిరిడీలో. ఆ ఖండోబా దేవాలయంలో ఆయన మహల్సాపతి ఆవో సాయి అన్నాడు. శివుణ్ణి సాయి అంటారంట. సో, ఆవో సాయి అన్నారు. సో, సాయి పక్కన బాబా, బాబా అంటే తండ్రి అని అర్థం. సాయిబాబా ఏదో ఎవరికో కష్టం తీరితే, లేకపోతే పక్కన వాళ్ళ కష్టం తీరిస్తే తండ్రిలాగా సాయం చేసేవయ్యా అని సాయిబాబా అయింది. వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నా పేరు సాయిబాబా అన్నాడు. తల్లిదండ్రుల పేర్లు భగవంతుడికి తల్లి తండ్రి ఉంటారా? ఉండరు. కాబట్టి తల్లిదండ్రుల పేరు సాయిబాబా అన్నారు. కుల మతాల గురించి అడిగారు. కుల మతాలు అనేవి నాకు లేవు. భగవంతుడిది ఏ క్యాస్ట్ అయితే అదే రాసుకోండి. భగవంతుడిది ఏ మతం అయితే అదే రాసుకోండి అని చెప్పారు. సో, హీ ఈజ్ పెర్ఫెక్ట్, కంప్లీట్ గాడ్ అనమాట. అదృష్టం, ఆ రిసీవర్ అదృష్టం బాబాని కలవడం, ఆ రోజుల్లో వాళ్ళు ఉండడం. ఎందుకు ఇంకా మీ వయసు అన్నా చెప్తారా? మరి మేము వయసు రాసుకోవాలి కదా అంటే, లక్షల సంవత్సరాలు అని చెప్పేసి చెప్పారు బాబా. ఇంకా రిసీవర్కి ఇంకేం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు. కొంచెం నిజం చెప్పండి అని అడిగారు. మీ అసలు వయసు ఎంత సరిగ్గా చెప్పండి అన్నారు. నేను సరిగ్గా అని చెప్పాను, అబద్ధం చెప్పనన్నాను. మరి భగవంతుడికి వయసు ఎలా చెప్తాం? రాముడి వయసు ఎంత? కృష్ణుడి వయసు ఎంత? ఈ అవతారాల్లో వచ్చినప్పుడే కదా భగవంతుడు బాగా దగ్గరగా మనకి కనిపించారు. సాయిబాబా వయసు కూడా చెప్పలేం. భగవంతుడికి వయసుతో పని లేదు కదా. ఓకే. అంటే మీరు పుట్టి లక్షల సంవత్సరాలు అయిందంటే పుడితే కదా, అవునో కాదో చెప్పడానికి. భగవంతుడికి చావు పుట్టుకలనేవి ఉండవు. ఆయన ప్రెజెన్స్ అంతే. ధర్మరక్షణ కోసం ఆయన కృషి చేస్తారు. ఇంకింతే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో. ఇంకా ఎండింగ్లో కొంచెం క్లారిటీ ఇచ్చారు. బాబా ఏ రోజు కూడా రాగద్వేషాలకు అతీతంగానే ఉన్నారంట. ఆయన ఏ రోజు ఆయన తల్లిదండ్రుల గురించి కానీ, ఆయన జన్మస్థలం గురించి కానీ జీవితకాలంలో ఎవరికి చెప్పలేదు. అవి అంత అవసరం లేదు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఆ భౌతిక దేహాన్ని త్యజించే వరకు అలానే జీవించారు. ఏంటంటే ఎప్పుడు చెప్పే మాటలే కదా. తల్లిదండ్రుల పేర్లు చెప్తే ఏదో చేస్తారు. కుల మతాల గురించి చెప్తే ఏదో చేస్తారు. కానీ బాబాకి ఒక సిచ్యువేషన్లో వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకంతే. ఇంక చెప్పడానికి ఏం లేదు. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఈ కోర్ట్ రిసీవర్ పేరేంటో ఇక్కడ ఇవ్వలేదు. హేమాది పంత్ గారు బాబాకి 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. షిరిడీలో జరిగింది. ఒకసారి అది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగిందో వీలైతే విచారించండి. ఇప్పుడు ఎంతసేపు డిస్కషన్ చేసుకోవడం వలన బాబా గురించి కొంచెం క్లారిటీ వచ్చి ఉండాలి. ఆయన సాధారణమైన మనిషే, కానీ ఆయన గురువుగారిని సేవించుకోవడం వలన 12 సంవత్సరాలు ఆయన గురువుగారి ఆశీస్సుల వల్ల ఆయనలో భగవంతుడు ఇంకా కొలువైపోయాడనమాట. ఆయనలో భగవంతుడు కొలువైన తర్వాతే ఆయన ఫస్ట్ టైం 16 ఏళ్ళ బాలుడిగా షిరిడీ వచ్చారు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ షిరిడీకి తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చిన టైంలో కొన్నాళ్ళకి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇంకా ఫైనల్గా ఒక మాట చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. మూవీస్లో ప్రతిదీ చూపించలేరు. కొంతవరకే వాళ్ళు చూపించగలరు. పుస్తకం చదివితే మనకి యాజ్ ఇట్ ఈజ్గా తెలుస్తుంది అనమాట. ఇది హేమాది పంత్ గారు బాబాతో ఉండి ఆయనతో ట్రావెల్ అయ్యి దగ్గరుండి రాశారనమాట ఈ పుస్తకం. ఇందులో ఉన్నది ప్రతి ఒక్కటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని తెలుసుకొని రాసిన పుస్తకం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.